నువ్వు నన్ను కలవాలి, ఎప్పుడు కలుద్దామని చెప్పేసి కూడా అడుగుతూ ఉండేవాడు. ఓకే, చెప్పండి మేడం. నేను కలవడం అయితే అసలు కుదరదండి, నేను కలవలేను అనేసి చెప్పిన తర్వాత, నువ్వు కలవాలి, కలిసి తీరాలి, ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వు చూసుకో, ప్రతిసారి నువ్వు నీ కొడుకు ఉంటారు అని చెప్పేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. దట్స్ వన్ టైప్ ఆఫ్ థ్రెటనింగ్ అండి నాకు. ఈయనకి ఇలా ఫోన్లో అర్థం కావట్లేదు, కలిసే చెప్దాము అని చెప్పేసి నేను జూన్ 14, 2024 మెసేజ్ చేస్తే జూలై 9th కలిసానండి నేను ఫర్ ద ఫస్ట్ టైం ఆయన్ని. ఓకే. ఆయనే కార్లో వచ్చి విత్ నో గన్మ్యాన్ అండ్ డ్రైవర్ కార్లో వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా హౌస్ దగ్గర. ఓకే. దెన్ కడప దాకా వెళ్దాం, రైల్వే కోడూరు టు కడప 90 కిలోమీటర్స్ వస్తుంది, కడప దాకా వెళ్దాము, మాట్లాడాలి నీతో అనేసి అన్నారు. కానీ రాజంపేట దగ్గర ఒక ఏదో డార్క్ ప్లేస్ ఉంది, ప్లస్ ఏదో విలేజ్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆపారు. ఎందుకు సార్ ఆపారు అంటే నాకు నీతో సెక్షువల్ ఇంటిమసీ కావాలి అనేసి అడిగారు. లేదండి, అది చెప్పడానికే వచ్చాను, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్ అనేసి చెప్పేలోపే హీ ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ అండి. నేను కార్ డోర్ ఓపెన్ చేయాలి అనేసి అనుకున్నాను. హీ జస్ట్ ప్లక్ మై హెయిర్. అలా చైర్ ఉంటుంది కదా, ఫ్రంట్ సీట్ ఉంటుంది కదా, అలా బెండ్ చేసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ, నా మీదకి వచ్చేసి బలవంతంగా హీ అటెంప్టెడ్ ఫస్ట్ టైమ్ ఆన్ మీ. దట్స్ ద ఫస్ట్ టైమ్ హీ అటెంప్టెడ్ ఆన్ మీ ఇన్ ది కార్. ఓకే. తర్వాత ఇంటి దగ్గర వదులుతూ నన్ను బెదిరించారు. ఈ విషయం కానీ బయటికి వస్తే నువ్వు మాత్రం బ్రతకవు, నీ కొడుకు మాత్రం బ్రతకడు, గుర్తుపెట్టుకో, ఇది నా కోడూరు, ప్రతిసారి ఇది నా కోడూరు నువ్వు గుర్తుపెట్టుకో అంటూ ఉండేవాళ్ళు అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ టైం హీ అటెంప్టెడ్ ఆన్ మీ. ప్రీ ప్లాన్డ్ గా అతను ఒక ఇంటెన్షన్ తర్వాత కంటిన్యూస్ గా కలుద్దాము అని చెప్పేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు. కడప వరకు తీసుకెళ్లాలి అనేది ఒక ఆల్రెడీ అతనుకున్న ఇంటెన్షన్, ఒక ప్రీ ప్లాన్డ్. ఇది సారీ, మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకున్నారని అంటున్నారు కదా, ఇదంతా అతను ఒక ప్రీ ప్లాన్డ్ గా మైండ్ లో ఆల్రెడీ ఒక దురుద్దేశంతోనే, ఒక ఇంటెన్షన్ తోనే మిమ్మల్ని తీసుకెళ్లారు అక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. అవునండి, అతను ఫస్ట్ నుంచే ఇలా నాతోనే కాదండి, ఇది అతనికి ఫస్ట్ టైం ఏం కాదు, నాకు అది తర్వాత తెలిసిన విషయం. నాలాగా ఒక 7-8 అమ్మాయిలతో ఇదే విధంగా చాట్ చేశారు. ఏ ఊరు అమ్మాయిలు అనేసి పట్టించుకోరు. అతను జస్ట్ బ్లంట్గా అడిగేస్తాడు, లైక్ వాట్, నేను ఈ ఊర్లో ఉన్నాను, నేను ఇక్కడ రూమ్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చేసే డైరెక్ట్గా అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉండేవాడు. ఏమన్నా అంటే నేను ఎమ్మెల్యే అనేవాడు. ఆ మెసేజెస్, ఆ స్క్రీన్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఓకే. ఆ తర్వాత కూడా మీతో అతను ఇదే రకంగా బిహేవ్ చేశాడా? అతను రోజు బయటికి తీసుకెళ్లడం మానేసి మా ఇంటికి రావడం జరిగింది. ఓకే. నేను కొన్నిసార్లు అయితే ఆ ఫోర్సింగ్ తట్టుకోలేక నేను నా డోర్ లాక్ వేసేసుకొని 5-6 అవర్స్ అతను అలాగే బయట ఉండేవాడు. వెన్ ఎవర్ ఐ ఓపెన్ ద డోర్ తను అలాగే బయట ఉండిపోయేవాడు అనమాట. అసలు ఒక ఎమ్మెల్యే అనేది కూడా ఆలోచించకుండా నేను డోర్ వేసేసుకొని నేను నిద్రపోయి నేను మర్చిపోయేదాన్ని అసలు ఇతను ఉన్నాడు బయట అనేసి, నాకెందుకు అనేసి. వెన్ ఎవర్ ఐ ఓపెన్ ద లాక్ తను అలాగే బయటే ఉండేవాడు, తన కార్ అలాగే కింద ఉండేది.